టాలీవుడ్ నుంచి ఫ్యూచర్‌లో రాబోయే కొత్త మూవీస్‌లో షూటింగ్ స్టార్ట్ అవ్వకుండానే భయంకరమైన సౌండ్ జనరేట్ చేస్తున్న ప్రాజెక్ట్ 'ఎన్టీఆర్ త్రివిక్రమ్' ప్రాజెక్ట్. అంటే మనకింకా కన్ఫర్మ్ చెయ్యలేదు గానీ, మనమందరం చెప్పుకునే టైటిల్ వచ్చేసి 'గాడ్ ఆఫ్ వార్'. శివపార్వతుల ముద్దుల కొడుకైన కుమారస్వామిని బేస్ చేసుకొని తీస్తున్న మూవీ ఇది. అసలు ఈ సినిమా క్రియేట్ చేస్తున్న ఇంపాక్ట్ ఉంది చూడండి. ఒకవైపు పాజిటివ్ వైబ్స్ ఇస్తూనే, ఇంకొక వైపు కాంట్రవర్సీలు కూడా క్రియేట్ చేస్తుంది. ఇంతకీ అంత పాజిటివ్ ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేస్తుంది? ఆ కాంట్రవర్సీస్ ఏంటి? అసలు సినిమా ఎలా ఉండొచ్చు? స్కేల్ ఎంత పెద్దగా ఉండొచ్చు? ఇవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో ఎండ్ వరకు చూసి మీ ఒపీనియన్ని కామెంట్స్‌లో చెప్పేయండి. ఇంకా ఎక్కువ ఆలోచించకుండా ఇంట్రో వేసుకుందాం. వాయిస్ లెట్ మామ. ఇంక మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ముందు అసలు 'గాడ్ ఆఫ్ వార్' సినిమా ప్రాపర్‌గా దేని మీద ఉంటుంది అనేది ఆలోచించాలి. ఒకవైపు కంప్లీట్ మైథాలజీ మూవీ అనే వైబ్ వస్తుంది. ఇంకోవైపు ఏమో ఆ పోస్టర్ చూస్తుంటే ఇదేదో కల్కి మూవీ స్టైల్‌లోని ప్రెజెంట్ జనరేషన్‌లో డివోషనల్ మిక్స్‌తో వచ్చే మూవీ ఏమో అనే డౌట్ కూడా వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ మ్యాక్సిమం ఇది కంప్లీట్ మైథాలజీ బేస్డ్ మూవీ అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. సో మ్యాక్సిమం మనం కూడా అలానే అనుకుందాం, కానీ కంప్లీట్గా ఫిక్స్ అవ్వకుండా ఉంటే బెటర్. ఎందుకంటే ఫ్యూచర్లో ఏమైనా ఒక ప్రాపర్ అప్డేట్తో మనకి కంప్లీట్ క్లారిటీ ఇచ్చేస్తే సెట్ అయిపోతుంది. అయినా అసలు ఈ డౌట్ ఎందుకు వచ్చింది అంటే, పోస్టర్లో డిఎన్ఏని చూసాక వచ్చింది. అంటే ఒక థియరీ ప్రకారం కుమారస్వామి ఒక రీజన్ వల్ల మనిషిగా రీఇన్కర్నేట్ అయితే ఎలా ఉంటుంది అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. అందుకే ఆ డౌట్ అయితే రేజ్ అయింది. కానీ పర్సనల్లీ ఆ పోస్టర్‌లో డిఎన్ఏ అది చూసాక నాకు ఇంకొకటి అనిపించింది. పోస్టర్‌లో మనకి త్రిశూలం కనిపించిందనమాట. అది అమ్మవారి ఆయుధం కింద చూసుకుంటే, ఆ త్రిశూలం మధ్య ఉన్న ఆ డిఎన్ఏ లుక్ మాత్రం మహాశివుడి మూడవ కన్ను ఫీలింగ్ అయితే ఇచ్చింది. ఇంకా ఆ డిఎన్ఏ షేపు అలాగే త్రిశూలం బాటమ్ పార్ట్‌ని మిక్స్ చేసి చూస్తే సుబ్రహ్మణ్య స్వామి వేలాయుధంలా కనిపిస్తుంది. ఇప్పుడు ఇదంతా డీకోడ్ చేసి చూస్తే మనం పురాణాల్లోకి వెళ్ళాలన్నమాట. పూర్వం సతీదేవి మరణించిన తర్వాత మహాశివుడు పూర్తి ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ఇదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తాడు. బ్రహ్మ ఆ తపస్సుకు మెచ్చి ప్రత్యక్షం అయ్యి ఏం కావాలో కోరుకో అని అడిగితే, అందరూ రాక్షసులు అడిగినట్టే కామన్గా ఒకటి అడిగాడు, అమరత్వం కావాలి అని. అది విన్న బ్రహ్మ, అడిగాను కదా అని చెప్పి ఏది పడితే అది ఇచ్చేస్తాను అనుకున్నావా? అంత సీన్ లేదు, అది తప్ప ఇంకేదైనా అడుగు అని అంటే, ఇట్స్ ఓకే అని చెప్పి బాగా ఆలోచించిన తారకాసురుడు, మహాశివుడు ఎలాగో డీప్ మెడిటేషన్లో ఉన్నారు, పైగా పెళ్ళి పిల్లలు అంటూ ఎవరూ లేరు. సో తెలివిగా మహాశివుడికి పుట్టే కొడుకు మాత్రమే నన్ను సంహరించగలడు, అతను తప్ప ఇంకెవరూ నన్ను సంహరించలేరు అని వరం కోరుకుంటాడు. ఈ వరం ఏదో రీజనబుల్గా ఉంది కదా అని చెప్పి బ్రహ్మ తదాస్తు అని చెప్పి వెళ్ళిపోతారన్నమాట. తెలివిగా వరం అడిగి ఇచ్చి పడేశాం అని అనుకున్న తారకాసురుడు ఓవర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకంతే చూసుకోండి, వరం వచ్చేసిందనే ఊపులోని ఇంద్రుడి మీదకి దేవతల మీదకి వెళ్ళి యుద్ధం చేసి స్వర్గాన్ని స్వాధీనం చేసుకొని అబ్బో చెయ్యాల్సిన రచ్చ అంతా చేసేస్తాడనమాట. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ గ్యాప్లోనే మరణించిన సతీదేవి హిమవంతుడికి కూతురుగా పార్వతీదేవిగా మళ్ళీ జన్మించి శివుడిని వివాహం చేసుకోవడానికి తపస్సు చేసి శివుడిని వివాహం కూడా చేసుకుంటారు. కాకపోతే ముందే పార్వతీదేవి వినాయకుడి ప్రతిమ తయారు చేసి ఆ ప్రతిమకి ప్రాణం పోసి వినాయకుడిని కొడుకుగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, వినాయకుడు శివపార్వతుల కలయిక వల్ల జన్మించలేదు. సో అందుకే తారకాసురుడిని సంహరించడం వినాయకుడి వల్ల అయితే జరిగే పని కాదన్నమాట. ఆ తర్వాత శివపార్వతుల కలయికలో పుట్టిన కొడుకు కుమారస్వామి. తారకాసురుడి మరణమే కుమారస్వామి. అలా కుమారస్వామి పుట్టి ఎదిగి భీకరమైన యుద్ధం చేసి తారకాసురుడిని సంహరిస్తాడు. నేను ఇంకా తక్కువే చెప్పాను కానీ ఇన్ బిట్వీన్ అంటే ఇంటర్నల్గా చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనం మూవీలో చూడొచ్చు. ఇప్పుడు మూవీ టీం పెట్టిన పోస్టర్ని ఈ కథతో లింక్ చేసి చూడటం మొదలు పెడితే, శివుడి మూడవ కన్ను, అమ్మవారి త్రిశూలం, మధ్యలో డిఎన్ఏ షేప్తోని వేలాయుధం వచ్చేలాగా షేపు, అంటే శివపార్వతుల కలయికలో వచ్చిన డిఎన్ఏ, అతనే కుమారస్వామి. ఇప్పుడు అర్థమైందా ఆ పోస్టర్ యొక్క మీనింగ్ ఏంటో? అంటే నాకైతే అలాగే అనిపించింది. మూవీ యొక్క టీం వ్యూ అనేది వేరే ఏమైనా ఉందేమో నాకైతే అది తెలీదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ మూవీలోని ఫాదర్ అండ్ సన్ ఎమోషను, వినాయకుడితో బ్రదర్ ఎమోషను, పార్వతీదేవితో మదర్ ఎమోషను, ఇవన్నీ బ్యూటిఫుల్గా ఎక్స్ప్లోర్ చేయడానికి డీప్ అండ్ స్కోప్ అయితే ఉందన్నమాట.
పర్టికులర్గా మూవీలోని శివుడు, పార్వతీదేవి, తారకాసురుడు, వినాయకుడు, ఇంద్రుడు, నారదుడు వీళ్ళతో పాటు బ్రహ్మ, అలాగే క్యామియో క్యారెక్టర్ కింద ఒకవేళ కుదిరితే విష్ణుమూర్తి, ఇలా ఇంతమంది క్యారెక్టర్స్కి చాలా బ్యూటిఫుల్ స్కోప్ అయితే ఉంది. కాస్టింగ్ విషయంలో పర్టికులర్గా ఈ రోల్స్ విషయంలోని విపరీతమైన కేర్ తీసుకోవాలి. అసలు సంబంధం లేకుండా ఆల్ లాంగ్వేజెస్ని కవర్ చేయాలని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళని కాస్ట్ చేసుకొని ఈ రోల్స్లో పెట్టేస్తే మాత్రం బొమ్మ గట్టికి పడిపోద్ది అనమాట. కుమారస్వామిగా ఎన్టీఆర్ గారు మాత్రం పర్ఫెక్ట్ చాయిస్. అసలు టాలీవుడ్లో ప్రతి ఒక్కరూ కోరుకునేదే తారకన్నని ఎప్పుడెప్పుడు పౌరాణిక సినిమాలో చూస్తామా అని చెప్పి. అలాంటిది ఇప్పుడు అలాంటి ఛాన్స్ వచ్చింది. అండ్ ఇట్స్ మై పర్సనల్ సజెషన్, తారకన్న ప్రాపర్ క్లాసికల్ డాన్సర్. కంట్రీలో కొంచెం అంటే ఒక చిన్న పార్ట్ని తప్పితే ఇంకెవ్వరూ ఆయనలో ఉండే క్లాసికల్ డాన్సర్ని యూజ్ చేసుకోలేదు. ఇప్పుడు ఆ స్కోప్ దొరికింది. ఆయనలో ఉండే క్లాసికల్ డాన్సర్ని వాడుకోవడానికి పీక్ లెవెల్ స్కోప్ అయితే ఈ మూవీలో ఉంది. ఐ హోప్ వాడుకుంటారనే నేనైతే అనుకుంటున్నాను, మరి చూడాలి. ఇంకా స్కేల్ గురించే మాట్లాడుకుంటే వారణాసిలోని జస్ట్ 30 minutes మాత్రమే రామాయణం సీక్వెన్స్ ఉంటుంది. బడ్జెట్ వచ్చేసి 1000 కోట్లు. నమిత్ మల్హోత్రా రామాయణ 2 parts బడ్జెట్ వచ్చేసి 4000 crores అని మేకర్స్ చెప్పారు. మరి నాకైతే తెలీదు, అంటే మేకర్స్ అలాగే చెప్పారు. ఇప్పుడు గాడ్ ఆఫ్ వార్ 2 parts కింద వస్తుందా లేదా సింగిల్ పార్ట్ కింద వస్తుందా అనేది మనకి తెలీదు. మాక్సిమం సింగిల్ పార్టే అవ్వచ్చు, అదే అవ్వాలి, అదే బెటర్. తప్పదు 2 parts చేయాలి అని అనుకుంటే మనం ఏం చేయలేం అనుకోండి. ఇప్పుడు ఈ లెక్కను చూసుకుంటే కంప్లీట్ మైథాలజీ చుట్టూ ఉంటుంది కదా. సో ఎటు కాదన్నా 1000 కోట్ల వరకు బడ్జెట్ అయితే ఉంటుంది. మేబీ 1000 to 2000 CR మధ్యలో అయితే బడ్జెట్ ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. జస్ట్ నా డౌట్ మాత్రమే. అండ్ కేవలం పాన్ ఇండియా అంటే 5 languages అని కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా రిలీజ్ చేయాలి. అలాంటి ప్లాన్ అయితే పక్కా చేసుకోవాలి. ఎందుకంటే సబ్జెక్ట్కి అంత స్కోప్ ఉంది. బట్ పూర్తి సినిమా గురించి ఇప్పుడైతే మాట్లాడలేము. ఎందుకంటే నాగవంశీ గారిని లెనిన్ ప్రమోషన్స్లోని గాడ్ ఆఫ్ వార్ గురించి అడిగితేనే చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు ఎందుకంటే గాడ్ ఆఫ్ వార్ గురించి, తర్వాత టైం వచ్చినప్పుడు మొత్తం క్లియర్గా చెప్తాము అని చాలా డీటెయిల్గా అన్నారన్నమాట. అంటే ఇంకోవైపు త్రివిక్రమ్ గారు కూడా AK-47 మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చాకే గాడ్ ఆఫ్ వార్ మీద ప్రాపర్గా పడిపోతారు. అప్పుడే మనకి మంచి అప్డేట్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇంకా కాంట్రవర్సీస్ దగ్గరికి వచ్చేస్తే తమిళ్ వాళ్ళు బాగా ఫీల్ అయ్యారండి. బార్న్ ఇన్ నార్త్ అన్న ఒక్క పదానికి ఎంతలా తమిళనాడు వాళ్ళు రియాక్ట్ అయ్యారంటే ఆఖరికి తమిళనాడు మినిస్టర్ కూడా వచ్చి గాడ్ ఆఫ్ వార్ మూవీ తమిళనాడులో రిలీజ్ చేయడానికి మేము ఒప్పుకోము, అది అసలు ఎక్కడ రిలీజ్ చెయ్యనివ్వము అనే లెవెల్లోనైతే పీక్ లెవెల్లో ఫ్రస్ట్రేట్ అయ్యారనమాట. ఆల్ ఆఫ్ అ సడన్ ఏమో తెలీదు, ధనుష్ గారు వెట్రిమారన్ గారి డైరెక్షన్లోని తమిళ్ మురగన్ అని చెప్పి టైటిల్తోని ఒక మూవీ అనౌన్స్ చేసేసారు. కంప్లీట్ AI వీడియో అన్నమాట. అంటే నేనే ఒక షార్ట్ వీడియోలోని చెప్పాను, మనం ఇంకా AI వీడియోస్కి అలవాటు పడాలి, బట్ అవుట్పుట్ బాగుండాలి, అలా అయితేనే యాక్సెప్ట్ చేయగలము అని. కానీ ఇక్కడ ఏంటంటే ఒక AI ఫోటో జనరేట్ చేసి దాన్ని ఎన్ని యాంగిల్స్లో కుదిరితే అన్ని యాంగిల్స్లో వీడియోస్ కింద మార్చేసి పెట్టేశారన్నమాట. ఏంటండి ఇది? వాడమన్నాం కదా అని చెప్పేసి ఎలా పడితే అలా వాడి ఇలాంటి అవుట్పుట్ ఇస్తే మేము యాక్సెప్ట్ చేస్తాం అనుకుంటున్నారా? ఆబ్వియస్లీ నాకైతే వీళ్ళు హర్ట్ అయ్యి రష్డ్గా ఈ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశారన్నట్టుగానే అనిపిస్తుంది. పైగా టైటిల్ కూడా మనం గమనిస్తే తమిళ్ మురగన్ అని పర్టికులర్గా పెట్టాల్సిన అవసరం ఏముంది? మీరే ఆలోచించండి. ఇంకా ఇక్కడ అవుట్పుట్ కూడా తేడా కొట్టేసింది అనుకోండి ఆ అనౌన్స్మెంట్ టీజర్ది. ఓకే, మరేం చేయలేం, మూవీ అయితే అనౌన్స్ చేసేసారు. అంటే సేమ్ స్టోరీయా కాదా అనేది ఇంకా తెలీదు. కానీ మురగన్ అంటే కుమారస్వామి తమిళ దేవుడు మాత్రమే, నార్త్ దేవుడు కాదు అని ఇంకా గోల్ చేస్తున్నారు. ఇది ఎంత దారుణంగా ఉందంటే అండి, పూజించే దేవుడికి కూడా రీజియన్ అనే పేరుతోని మీ దేవుడు మా దేవుడు అని డివైడ్ చేసి కొట్టేసుకుంటున్నాం. అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు ఇవన్నీ చూస్తుంటే. కలిసి పూజించాలి, కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి, కానీ ఇలా కొట్టుకోకూడదు. నార్త్ సౌత్ మా దేవుడు, మా తమిళ వాళ్ళకు మాత్రమే దేవుడు, అసలు ఏంటిది? నిజంగా అసహ్యం వేస్తుంది ఇవన్నీ చూస్తుంటే. జస్ట్ అనౌన్స్మెంట్కి ఈ రేంజ్ రచ్చ జరుగుతుందంటే ఇంకా ఫ్యూచర్లో సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఇంకెంత రచ్చ జరుగుతుందో ఏటో అనేది అయితే నాకు అనిపిస్తుంది. అసలు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్లో చెప్పండి. బట్ ఏదేమైనా గాడ్ ఆఫ్ వార్ మాత్రం పీక్ లెవెల్ క్రేజ్ని బిల్డ్ చేసుకుంది, భయంకరమైన సౌండ్ని జనరేట్ చేసింది. సినిమా మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ సాలిడ్గానే ఉన్నాయి. త్రివిక్రమ్ గారు హై బడ్జెట్ మూవీ, విజువల్ ఎఫెక్ట్స్ ఎందుకో సింక్ కుదరట్లేదు అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. కానీ నా వరకు త్రివిక్రమ్ గారు బాగా ఆలోచించి ప్రాపర్గా వర్క్ చేసుకొని ప్లాన్ చేసుకొని ఈ మూవీని స్టార్ట్ చేస్తున్నారనే అనుకుంటున్నా. డైలాగ్స్ విషయంలో కూడా ఎక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయన డైలాగ్స్ విషయంలో ఎప్పుడు టాప్ ఉంటారు. కానీ కలేజా ఒక శాంపుల్గా తీసుకోండి.
గాడ్ లెవెల్ ఎలివేషన్స్ ఎలా ఉంటాయో మనం ఆ సినిమా చూస్తే, ఆ సినిమాలో ఉండే డైలాగ్స్ చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు గాడ్‌కే ఎలివేషన్స్ ఇవ్వాలి. ఊహించుకోండి ఎలా ఉంటుందో. పైగా అనిరుద్ ఎందుకు అని చెప్పి అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు గానీ, ఒక్కసారి మనం ప్రేమగా పిలుచుకునే మన బక్కోడు రంగంలోకి దిగితే అవుట్‌పుట్ సాలిడ్‌గా ఉంటది. నాకైతే అనిరుద్ గారి మీద ఒక నమ్మకం ఉంది. పర్సనల్లీ నాకైతే ఒక పాజిటివ్ వైబ్ ఉందన్నమాట మూవీ మీద. మరి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్‌లో చెప్పండి. ఈ సినిమా ఎలా ఉండొచ్చనుకుంటున్నారు? మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? అసలు ఈ ప్రాజెక్ట్ మీద మీ యొక్క ప్రాపర్ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్‌లో చెప్పేయండి. ఇంతవరకు వీడియో చూసిన తర్వాత మీరు లైక్ చేయకపోతే బాగోదు. ఎందుకంటే చాలా మంది లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. అది కరెక్ట్ కాదు కాబట్టి చెప్తున్నాను. వీడియోని లైక్ చేయండి. అలాగే మీ సర్కిల్‌లో ఫిల్మ్ లవర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి చూసే వాళ్ళ గురించి నేను ఎలాగో ఏం మాట్లాడను గానీ, సబ్స్క్రైబ్ చేయకుండా ప్రతి వీడియోని చూసి స్కిప్ కొట్టేసి మళ్ళీ కొత్త వీడియో వచ్చిన తర్వాత చూసి ఇలాంటి పనులు చేస్తే బాగోదు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. ఏముంది ఎలాగో ప్రతి వీడియోని ఫాలో అవుతున్నారు కదా! ఓకే. అది మాట. అదన్నమాట. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేస్తాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.